టార్గెట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 108 డే ఛాలెంజ్. సో 108 డే ఛాలెంజ్ డే 72కి వచ్చేసాం. డే 72లో ఏపీ హిస్టరీ. నేను లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి ఏపీ హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2 సబ్జెక్టులు మాత్రమే పెట్టుకున్నాను. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో 4th యూనిట్ కూడా అయిపోయింది. ఇంకా ఏపీ హిస్టరీది ఒక్కటి కూడా చూపించలేదని ఫస్ట్ యూనిట్ చూపించడానికి వచ్చా. సో ఫస్ట్ యూనిట్ మనకు ఆంధ్రప్రదేశ్ పూర్వ చారిత్రక పూర్వయుగం నుంచి రేనాటి చోడులు తెలుగు చోడులు ఉంటారు కదా. సో అక్కడి వరకు ఆల్మోస్ట్ జస్ట్ నోట్స్ రాస్తుంటే 87 పేజెస్ అయింది. ఇంపార్టెంట్ నేను ఫస్ట్ ఒక రఫ్ నోట్స్లో రాసుకున్నాను. లాస్ట్ టైం మీకు చూపించాను కదా. రఫ్ నోట్స్లో నాకు 92-95 పేజెస్ అట్లా వచ్చింది. ఆ 95 పేజెస్ని నేను ఒక్కో పేజీని తీసుకొని ఈ ఏఐలు, జెమినైలు, చాట్ జీపీటీలు, సో వీటిలో నా పేజెస్ని మంచిగా ఒక స్ట్రక్చర్గా నోట్స్ లాగా రాయమంటే ఇలా వచ్చిందనమాట ఇది. అంటే ఇంకా ఎందుకంటే దారుణంగా వచ్చింది. వీటిలో మళ్ళీ కొన్ని కట్ చేసి నాకు ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే పెట్టుకున్నాను అనమాట. సో ఇలా చేసిన ఆల్మోస్ట్ 87 పేజెస్ వచ్చింది. 87 పేజెస్ అంటే ఇది జస్ట్ ఫస్ట్ యూనిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చారిత్రక పూర్వయుగం నుంచి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తర్వాత తూర్పు చాళుక్యులు, దీంతోపాటు రేనాటి చోళ్ళు, వెలనాటి చోళ్ళు, నెల్లూరు చోళ్ళు వీళ్ళందరూ వస్తారన్నమాట. సో ఈ మొత్తం ఫస్ట్ యూనిట్ మాత్రమే. సెకండ్ యూనిట్లో కాకతీయులు, మనకి విజయనగర సామ్రాజ్యము, తర్వాత రెడ్డి నాయకులు, రేచర్ల పద్మనాయకులు, తర్వాత కుతుబ్ షాహీలు వీళ్ళంతా కలిసి సెకండ్ యూనిట్లో వస్తారు. తర్వాత మనకి మోడర్న్ హిస్టరీలో ఏపీలో జాతీయ ఉద్యమం ఎలా జరిగింది, రైతు ఉద్యమాలు ఎలా జరిగినాయి, తిరుగుబాటు ఉద్యమాలు ఎలా జరిగినాయి, ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దగ్గర నుంచి తెలంగాణ విలీనం కావడం, అక్కడ నుంచి మళ్ళీ 2014 వరకు ఉండే ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కవర్ చేసుకుంటూ రావాలి. సో ఇన్ని ఒక్కో యూనిట్ 80 పేజెస్ అన్నా కూడా 400 పేజెస్ అవుతుంది. ఎంత కుదించి పెట్టాలని కూడా 300 పేజెస్ అవుతుంది. సో ఇంత కూడా అవసరం లేదు. మనం ఇన్ని పేజీలు చదవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంపార్టెంటో వాటిని మాత్రమే తీయాలి అనుకుంటున్నా. సో దాంట్లో భాగంగానే ఇది ఫస్ట్ ఏపీ హిస్టరీ నేను ఫస్ట్ ఎలా రాసుకున్నానో చూపిద్దాం. దీంట్లో కొన్ని ఒక 2-3 పాయింట్లు మిస్ అయినాయి. ఎందుకంటే నేను రాసినప్పుడు నేను జోగినాయుడు బుక్ అండ్ మనకి ఇంతకుముందే చెప్పా కదా తెలుగు ఆంధ్రుల చరిత్ర దాంట్లో నుంచి తీసుకున్నమాట. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచి నేను లాస్ట్ గ్రూప్ 2 అప్పుడు ఒక రఫ్ నోట్స్ రాసుకున్నా. రఫ్ నోట్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో లేని విషయాలు ఈ జోగినాయుడులో చాలామంది చదువుతున్నారు కాబట్టి ఈ జోగినాయుడు కరీం సార్ బుక్ అయితే ఇంకా నా నోట్స్ కంటే ఇంకా తక్కువ ఉంటుంది దాంట్లో మ్యాటర్. కరీం సార్ బుక్ అయితే అసలు నేను ప్రిఫర్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే షార్ట్గా ఉంటాయి, అన్నీ ఇంపార్టెంట్గా ఉంటాయి కానీ చాలా షార్ట్గా ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళిపోతుంటుంది. మొత్తం బుక్ని ఒక రోజులో తిప్పేయచ్చా అంత ఈజీగా ఉంటుంది అనమాట బుక్. సో నేను దాన్ని ఏం తీసుకోలేదు కానీ జోగినాయుడు అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు ఈ 2 బుక్స్ మాత్రమే తీసుకొని మిగతా నోట్స్ కంప్లీట్ చేశాను అనమాట. సో ఇది మధ్యరాతి యుగము, పూర్వరాతి యుగము, అక్కడ ప్రదేశాలు ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, దొరికిన ముఖ్య పనిముట్లు ఏంటి, తర్వాత ఎలా అవైలబిలిటీ వస్తుంది, సో గ్రామాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, కుండలు ఎప్పుడు ఏర్పడ్డాయి, నిప్పు ఎప్పుడు కనిపెట్టారు, ఇంకా ఈ సమాధులు ఉంటాయి కదా, ఈ సమాధులు బృహత్రాతి యుగం అంటే మెగాలిథిక్స్ అంటారు. మెగాలిథిక్ సంస్కృతి ఇంపార్టెంట్ అనమాట. సో వీటి నుంచి ఇవన్నీ నేర్చుకొని ఎక్కడెక్కడ దొరికాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత శాతవాహనులు వస్తారు. శాతవాహనులు ఎవరు, శాతవాహనులు ఆంధ్రులైనా కాదా, ఆంధ్రులు అనే దానిపైన కాదనే దానిపైన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఏంటి, తర్వాత వాళ్ళ కాలం ఏంటి, తర్వాత వాళ్ళ చరిత్రక ఆధారాలు, పురాణాలు, శాసనాలు, నాణ్యాలు, విదేశీ గ్రంథాలు, పురావస్తాధారాలు, ఇంక ఇవన్నీ వాళ్ళ కనుగొన్న చరిత్రకారులు. రాజకీయ చరిత్రలో వస్తే 30 మంది రాజుల గురించి ఇంపార్టెంట్ డీటెయిల్గా రాసుకున్నాం. సో 30 రాజులు అయిపోయిన తర్వాత వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది, మంత్రివర్గం, అధికారులు, గ్రామ పాలన, న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, పన్నులు, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి నేను బిఎస్ఎల్ హనుమంతరావులో లాస్ట్ టైం రాసిన నోట్స్కి ఎక్స్టెండెడ్ నోట్స్ అనమాట. ఇది ఇంకా ఎక్కువ రాసిన దీంట్లోన. ఆయన ఎలా రాసింటే అది కొంచెం మనకి గ్రాంధిక భాష అనువాలు ఉంటాయి కదా దాంట్లోన, నేను దీన్ని కన్వర్ట్ చేసి రాసుకున్నాను అనమాట. సో ఇది కూడా ఇంత అవసరం లేదు, వీటిలో మ్యాక్సిమం కట్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం కట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఆల్మోస్ట్ దీన్ని 200 పేజెస్లో ఏపీ హిస్టరీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నా అనమాట. సో అలా వచ్చింది ఇది. సో ప్రతిదీ కవర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది ఇది. సో దీన్ని చదివినా మీకు జోగినాయుడు చదివినా పెద్ద తేడా ఏం లేదు. సో దీని బదులు దాన్నే చదవడం మేలు, ఎందుకంటే అది కొంచెం అథెంటిక్గా ఉంటుంది. సో దీన్ని చదవాల్సిన అవసరం లేదు. నేను దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అంటే షార్ట్ రివిజన్ ఉండాలి, అంటే క్విక్ రివిజన్ లాగా ఉండాలి, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో తయారు చేసుకున్నాం కాబట్టి. అలా అని మళ్ళీ పైన చదువుకుంటూ వెళ్ళిపోకూడదు, మొత్తం డీటెయిల్గా ఉండాలి కాబట్టి
అన్ని డీటెయిల్స్ కవర్ అవ్వాలి, కాకపోతే షార్ట్గా క్లిప్స్గా ఉండాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు. సో దాని ఉద్దేశంతో మ్యాక్సిమం కట్ చేసి కొంచెం కొత్తగా రాస్తున్నా. సో అది ఇంత అయిపోయిన వెంటనే మొత్తం వచ్చేస్తుంది. నాకు దేనికి ఇంత అవసరం లేదు, ఏపీ హిస్టరీకి పడుతుంది. ఏపీ హిస్టరీ ఏంటంటే మొత్తం ఫ్యాక్ట్ బేస్డ్ కదా. సో ఫ్యాక్ట్ బేస్డ్ కాబట్టి అంత ఈజీగా ఇగ్నోర్ చేయలేము అనమాట దీన్ని. సో అందుకే ఇలా వచ్చిందనమాట. సో ఇక్ష్వాకుల గురించి కూడా అంటే ప్రతి వంశానికి వంశం యొక్క రాజకీయ చరిత్ర, రాజులు, వాళ్ళు చేసిన యుద్ధాలు, తర్వాత వాళ్ళ పరిపాలన వ్యవస్థ, అధికారులు, తర్వాత వాళ్ళ ప్రతి దాంట్లోనూ మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పన్నులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ వాస్తు శిల్పాలు, కుల వ్యవస్థలు, మహిళల యొక్క స్థానం ఏముంటుంది, ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ప్రతి డైనస్టీకి అది నేను ఇంకా ఎక్స్ట్రాగా దీంట్లో కొన్ని యాడ్ చేస్తాను, ఎందుకంటే బౌద్ధ మతం గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ బృహత్పలాయన్లో ఆనంద గోత్రీజకులు, శాలంకాయన్లు వీళ్ళు లేరు అనమాట, అయినా కూడా మనం యాడ్ చేసుకున్నాం. సో చెప్పలేము, ఒక్కో క్వశ్చన్ వచ్చినా కానీ ఇంపార్టెంట్ అని వీళ్ళని కూడా యాడ్ చేశాను. సో వీళ్ళు అయిపోయిన తర్వాత మనకి విష్ణుకుండలు. సో విష్ణుకుండలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విష్ణుకుండల్లో ఆల్మోస్ట్ ఒక 10 to 12 రాజులు ఉంటారన్నమాట. సో వాళ్ళు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వీళ్ళ పరిపాలనా వ్యవస్థ, వీళ్ళంతా అయిపోయిన తర్వాత మనకి కళలు, శిల్పాలు కూడా ఇంపార్టెంటే. వేంగి చాళుక్యులు వస్తారు. వేంగి చాళుక్యులు కూడా 30 మంది రాజులు ఉంటారు. సో 30 మంది రాజుల్లో ఇంపార్టెంట్ వాళ్ళని మాత్రమే తీసినా కూడా ఆల్మోస్ట్ మనకి 15-20 దాకా వస్తారు అనమాట. సో 15 మెంబర్స్ రాశాను. సో వాళ్ళందరూ ఇంపార్టెంట్ అనమాట, మేజర్ ఇంపార్టెంట్, ఎక్కువ క్వశ్చన్ వచ్చినాయి వాళ్ళ నుంచి అనమాట. సో తర్వాత చూలలకి వీళ్ళకి ఉన్న సంబంధాలు, కళ్యాణి చాళుక్యులకి వీళ్ళకి ఉన్న సంబంధాలు, సో వీటి గురించి. నెక్స్ట్ వీళ్ళ పరిపాలన వ్యవస్థ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి, కాకపోతే కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి. కొన్ని చేంజెస్ని వాటిని మాత్రమే తిరిగి రాసుకునే విధంగా చూడాలి. నేను యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను, వీటిలో చాలా వరకు ఇంకా తగ్గించాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 15 days పడుతుంది నాకైతే. సో ఇవన్నీ ప్రతిదీ రాశాను, చూడవచ్చు మీరు ఇక్కడ. ప్రతి కవి గురించి, వాళ్ళ యొక్క ప్రభావాల గురించి, అక్కడ రచనల గురించి, వాస్తు కళలు, ఇంకా శిల్పకళలు, శాసనాలు, నాణ్యాలు, ఇంకా ఆంధ్రచోళులు. సో ఆంధ్రచోళుల్లో మనకి రేనాటి చోళులు ఉంటారు, తర్వాత వెలనాటి చోళులు ఉంటారు, నెల్లూరు చోళులు ఉంటారు, ఇంకా పొత్తపి చోళులు ఉంటారు అనమాట. సో వీళ్ళందరి గురించి, వీళ్ళ పరిపాలనా వ్యవస్థ గురించి, తర్వాత తెలుగు భాషకు వీళ్ళు చేసిన ప్రోత్సాహం, తెలుగు భాషకు సంబంధించి కల్లెమెల్ల శాసనం, ఎర్రగుడిపాడు శాసనం, మాలపాడు శాసనం, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కవులు కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళందరి గురించి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆల్మోస్ట్ 87 pages వచ్చింది నాకైతే. సో 87 pages అనేది ఫస్ట్ యూనిట్ ఒక్కటే 87 pages చదవాలంటే ఇట్స్ టూ బోరింగ్ అండ్ నాట్ వర్తి, అంత అవసరం కూడా లేదు. సో మ్యాక్సిమం కట్ చేస్తా. ఈ ఫస్ట్ యూనిట్ ఓన్లీ ఒక 30 pagesకి పెట్టేలాగా చూస్తా. 30 to 40 pagesలో ఈ ఫస్ట్ యూనిట్ వచ్చేలాగా నేను ట్రై చేస్తా. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యాక్సిమం మీకు డౌట్స్ లేవు, ఎందుకంటే నోట్స్ ఎవరు చూడరు కాబట్టి. ఇట్స్ ఓకే, నేను నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను అనమాట మీకు. ఇలా వచ్చింది, ఇలా చేసుకున్నా అన్నట్టు. ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోండి. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీసుకోండి, ఆల్మోస్ట్ 300-350 ఉంది. నాకు పాతదే పీడిఎఫ్ ఉండదు నాకు ల్యాప్టాప్లో. సో ల్యాప్టాప్లో నేను ఆ పీడిఎఫ్ పెట్టుకొని నేను చదువుతాను అనమాట. మనకి జూమ్ కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సో మీరు కొనుక్కోవాలనుకుంటే 300 రూపీస్ ఏమో ఉంటుంది, అది కొనుక్కోండి. ఇంకా జోగినాడు అందరూ మ్యాక్సిమం అదే ఫాలో అవుతుంటారు, జోగినాడు కానీ సీనయ్య కానీ ఫాలో అవుతుంటారు. సో ఆ రెండు కూడా మంచిగానే ఉంటాయి. సో 2 తీసుకోండి, 2 పక్కన పెట్టుకొని ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. మీరు మొత్తం లాస్ట్లోన అంత బుక్ తిప్పేసేంత ఓపికలు అయితే ఉండవు. షార్ట్ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మీరు ఆ బుక్ చూడండి ఒకసారి, ఆల్మోస్ట్ 500 pages ఉంటుంది. ఆ 500 pages బుక్ని మీరు ఎగ్జామ్ ముందు రోజు తిప్పేస్తా అంటే కష్టం, ఎందుకంటే ఒక రోజులోనే 4 సబ్జెక్టులు తిప్పేయాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్ అనగా ఒకరోజు గ్యాప్ ఇచ్చినా కానీ, ఒక 2 daysలో ఎగ్జామ్ ఉందన్నా కానీ, ఒక రోజులోనే 4 సబ్జెక్టులు చేయాలంటే కూడా కొంచెం కష్టమే అవుతుంది. కాబట్టి షార్ట్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షార్ట్ నోట్స్ని ఎంత షార్ట్గా వీలైతే అంత షార్ట్గా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. అలాగని మళ్ళీ మంచి పాయింట్స్ ఎగరగొట్టేసి చిన్నగా రాసుకోవద్దండి, మంచిగా డీటెయిల్గానే రాసుకోండి, మీకు అర్థమయ్యేలాగా మీరు రాసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టాటా.